ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్‌కి స్వాగతం. ఈ వీడియోలో మనం నిర్గమకాండము 7వ అధ్యాయము చూస్తాం. మొత్తం 24 వచనాలు. వచనం తర్వాత వచనం నేను చదువుతూ ఉంటాను. మీరు వింటూ ఉండండి. వినడం వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకొని దాన్ని మన జీవితంలో అన్వయించుకుంటే ఎంతో దీవెన, ఆశీర్వాదం. సో, ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన అంశములు ఏమిటంటే, యెహోవా మోషేతో చెప్పిన మాట ఏమని చెప్పారు అనే విషయం చూస్తాం. అహరోను కర్ర పాముగా మారిపోవడం అనేది మనం చూస్తాం. తర్వాత మొదటి తెగులు అనే విషయాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ అధ్యాయంలో యెహోవా ఏం చెప్పారు, కర్ర పాముగా మారిపోవడం, మొదటి తెగులు అనే విషయాలు చూస్తాం. ఇంకెందుకు ఆలస్యం, మనం చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. యెహోవా మోషేతో చెప్పిన మాట ఏం చెప్పారు అని చూద్దాం. యెహోవా మోషేతో ఇలా అన్నాడు, ఇదిగో నిన్ను ఫరోకు దేవుడిగా నియమించాను. నీ అన్న అహరోను నీ మాటలు వినిపించే ప్రవక్తగా ఉంటాడు. ఇదిగో దేవుడు ఏమంటున్నాడంటే మోషేతో, నిన్ను ఫరోకు దేవుడిగా నియమించాను. అంటే ఫరోకు దేవుడు ఎవరంటే మోషే. దేవుడు చెప్తున్నాడు. అహరోనుకు మోషే ఎవరంటే ప్రవక్త. అంటే ఇక్కడ దేవుడు అంటే దేవుడు కాదు. దేవుడు చెప్పిన విషయాలన్నీ కూడా, దేవుడు ఏం చేయాలనుకున్నాడో అవన్నీ కూడా మోషే చేస్తున్నాడు కాబట్టి, దేవుడు మోషేని ఎన్నుకున్నాడు కాబట్టి ఫరోకి దేవుడుగా మోషేని నియమించాడు దేవుడు. అదే అహరోన్కి, అతని అన్న అహరోన్కి ప్రవక్తగా నియమించాడు. అది అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే దేవుడు కాదు. ఓకేనా? ఏ మనిషి కూడా దేవుడు కాలేడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు పక్షాన దేవుడు చెప్పాల్సిన విషయాలన్నీ కూడా దేవుడు మోషే ద్వారా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆ విధంగా మనం ఆలోచించాలి. ఓకే, 2వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించేదంతా నువ్వు మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనివ్వాలని నీ అన్న అహరోను ఫరోతో చెబుతాడు. ఇగో మోషే, నేను నీకేం చెప్పానో, ఏమి ఆజ్ఞాపించానో అదంతా నువ్వు ఫరోతో మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజలు తన దేశం నుండి వెళ్ళనివ్వాలని నీ అన్న అహరోను ఫరోతో చెబుతాడు. నీ అన్న అహరోను ఫరోతో చెప్తాడు. నీ అన్న అహరోను ఏం చెప్తాడంటే ఫరోతో, ఇదిగో ఫరో, ఇశ్రాయేలు ప్రజలందరినీ ఈ దేశం నుండి, ఈ ఐగుప్తు దేశం నుండి ఖచ్చితంగా నువ్వు బయటికి పంపించాలి, విడిపించాలి అని మీ అన్న చెప్తాడు అని దేవుడు చెప్తాడు. అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను, ఆ దేశంలో అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు జరిగిస్తాను. అప్పుడు కూడా ఫరో మీ మాట వినడు. కాబట్టి నా చెయ్యి ఐగుప్తు మీద మోపి గొప్ప తీర్పు క్రియలతో నా సేనలను, అంటే ఇజ్రాయెల్ అయిన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పిస్తాను. దేవుడు ఏమంటున్నాడంటే, ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను. అనేక అద్భుతాలు, సూచల క్రియలు, మహత్కార్యాలు ఐగుప్తు దేశమందు ఆ ఫరో సేనల ఎదుట నేను చేస్తాను. అప్పటికి కూడా మాట వినడు. నా చెయ్యి ఐగుప్తు దేశం మీద మోపి క్రియలతో అద్భుత క్రియలు చేసిన తర్వాత అప్పుడు అతను పంపిస్తాడు ఇజ్రాయెల్ ఐగుప్తు దేశం నుండి. అంటే ముందు జరిగే విషయాలను కూడా దేవుడు ముందలే చెప్పేస్తున్నాడు. భవిష్యత్తులో జరిగే విషయాలను కూడా దేవుడు మొదలే చెప్పేస్తున్నాడు. అందుకే దేవుడు సర్వ జ్ఞానం కలిగిన దేవుడు, భవిష్యత్తు కాలాలను ఎరిగిన దేవుడు. అర్థమైందా మీకు? ఎందుకు ఫరో హృదయాన్ని కఠినపరచాలి దేవుడు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలానే వెంటనే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుండి తీసుకురావచ్చు కదా అంటే అది దేవుని ప్రణాళిక కాదు. దేవుని ప్రణాళిక ఏంటంటే భవిష్యత్తు తరాలు, అంటే మన తరాలు, ఇప్పుడు నేను కానీ ఇంకా రాబోయే తరాలు కానీ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడా అని తెలుసుకోవడానికి అనేక అద్భుతాలు, క్రియలు ద్వారా ఆ ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ప్రజలను బయటికి తీసుకురావాలని దేవుని ప్రణాళిక. వెంటనే తీసుకురాగలడు దేవుడు. వెంటనే ఐగుప్తులో నుండి తన ప్రజల్ని వెంటనే తీసుకురాగలడు. కానీ అలా చేయడు. ఎందుకంటే భవిష్యత్తు తరాలు దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి అనేక అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు చేయాలి. అది దేవుని ప్రణాళిక. అందుకనే ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. తన మంత్రసానులతో కూడా ఆ క్రియలు జరిగేటట్టు చేశాడు. అలా జరిగితేనే ఫరో హృదయం కఠినమవుతుంది. నువ్వేంటి, నీ దేవుడు ఏంటి, నా మంత్రసానులు కూడా ఈ అద్భుతాలు చేస్తున్నారు అని వాళ్ళు ఆ ఫీలింగ్ ఫరో హృదయంలోకి వచ్చేసిన తర్వాత ఫరో హృదయం అనేది కఠినమైపోతుంది. చూద్దాం. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి వాళ్ళ మధ్య నుండి ఇజ్రాయెల్ ప్రజలను బయటికి రప్పించినప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుంటారు. ఇదిగో ఐగుప్తు మీద నా చెయ్యి చాపి వారి మధ్య నుండి ఇజ్రాయెల్ ప్రజలను బయటికి రప్పిస్తాను, ఇజ్రాయెల్ని విడిపిస్తాను. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏం చేస్తారంటే నేనే యెహోవాను అని తెలుసుకుంటారు. మోషే, అహరోన్లు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు, అహరోను వయసు 83 సంవత్సరాలు. ఇక మోషే, అహరోన్లు దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో, ఏమైతే చెప్పారో, ఏ విషయాలైతే వాళ్ళకి చెప్పారో ఆ విషయాలన్నీ కూడా చేశారు. ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకి ఎన్ని సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు, అహరోన్కి ఎన్ని సంవత్సరాలు అంటే 83 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాలు తేడా అనమాట. యెహోవా మోషే, అహరోన్లతో ఇలా చెప్పాడు, మీ దేవుని శక్తి రుజువు చేయడానికి ఏదైనా ఒక అద్భుతం చూపించండి అని మిమ్మల్ని అడిగితే నువ్వు అహరోనుకు నీ చేతికర్రను ఇచ్చి దాన్ని ఫరో ముందు పడవేయమని చెప్పు, అది పాముగా మారిపోతుంది. ఇక మోషే, అహరోనులతో దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు, మీ దేవుని శక్తి రుజువు చేయడానికి ఏదైనా అద్భుతం చేస్తావా అని ఫరో మిమ్మల్ని అడిగినప్పుడు, చూపించమని అని అడిగినప్పుడు
మీరేం చేస్తారంటే అహరోను చేతికర్ర ఉందిగా, ఇది మోషే చేతికర్ర కాదు, వాక్యం చెప్తుంది అహరోను చేతికర్ర ఇది. అహరోనుకు నీ చేతికర్రని ఇచ్చి అంతే. అహరోను చేతికర్ర, మోషే చేతికర్ర ఇద్దరు. ఇక్కడ నువ్వు అహరోనుకు, నువ్వంటే ఇక్కడ ఎవరు? మోషే. అహరోనుకు నీ అంటే ఇక్కడ ఎవరు? మోషే. చేతికర్రను ఇచ్చి దాన్ని ఫరో ముందు పడవేయమని చెప్పు. అంటే అద్భుతం చేసేది అహరోనే. మోషే కర్రను అహరోనుకి ఇచ్చినప్పుడు అహరోను దాన్ని కింద పడేస్తాడు. కింద పడిపోయినప్పుడు అది పాముగా మారిపోతుందని దేవుడు చెప్తున్నాడు. అహరోను కర్ర పాముగా మారిపోవడం. ఇప్పుడు అహరోను కర్ర. ఎందుకంటే ఆ కర్ర ఎవరి చేతిలో ఉంది? అహరోన్‌లో ఉంది. అహరోను చేతిలో ఉంది కాబట్టి అహరోను కర్ర. మోషే చేతిలో ఉంది కాబట్టి మోషే కర్ర. అర్థమైందా? మోషే చేతిలో ఉన్నప్పుడు దేవుడేమన్నాడు? మోషే నీ చేతి కర్రను అహరోను కింద పడేస్తాడు. అది పాముగా మారిపోతుంది. ఇప్పుడు అహరోను చేతిలో కర్ర ఉంది కాబట్టి అహరోను కర్ర పాముగా మారిపోయిందని చెప్తున్నాను. అంతే తేడా, ఏం లేదు. మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు ఆళ్ళిద్దరు. యెహోవా వారికి చెప్పినట్టు అహరోను ఫరో ఎదుట, అతని పరివారం ఎదుట తన కర్రను పడవేసినప్పుడు అది పాముగా మారిపోయింది. ఇక మోషే, అహరోనులు ఫరో దగ్గరికెళ్లారు. ఫరో దగ్గరికెళ్ళినప్పుడు యెహోవా దేవుడు ఏదైతే మోషే, అహరోనులకు చెప్పారో అదే విధంగా ఫరో ఎదుట అతని సేవకులున్నారు గదా! ఫరో సేవకులు, సేనలు వాళ్ళందరి ఎదుట ఆ కర్రను పడేశారు. అది పాముగా మారిపోయింది. అప్పుడు ఫరో తన దేశంలోని జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాడు. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తితో అదే విధంగా చేశారు. ఇంక ఫరో ఏం చేశాడంటే, "అరే బాబు, నువ్వు మాత్రమే కాదు, ఇదిగో నా దేశంలో ఉన్న జ్ఞానులున్నారు, మంత్రసానులున్నారు. వాళ్ళని పిలిపిస్తా, వాళ్ళు కూడా చేస్తారు" అని పిలిపించాడు. పిలిపించినప్పుడు వాళ్ళు కూడా చేశారు. ఎందుకు వాళ్ళు చేశారంటే దేవుడు జెపించాడు వాళ్ళతో. ఎందుకు జెపించాడంటే ఫరో హృదయం కఠినం గావాలి కాబట్టి. ఎందుకు ఫరో హృదయం కఠినం కావాలంటే భవిష్యత్తు తరాల్లో ఉన్న ప్రజలు దేవుడు ఇంత అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశారా యెహోవా దేవుడు అని తెలుసుకోవాలి కాబట్టి. అది. నెక్స్ట్, వాళ్ళలో ప్రతి మాంత్రికుడును తమ కర్రలను పడవేసినప్పుడు అవి పాములుగా మారిపోయాయి. కానీ అహరోను వేసిన కర్ర వాళ్ళు వేసిన కర్రలను మింగివేసింది. ఇక్కడ చూడండి. వాళ్ళలో ప్రతి మాంత్రికుడు, చాలా మాంత్రికులు ఉన్నారు. ఆ మాంత్రికులందరూ కర్రలు పడేశారు. పాములుగా మారిపోయాయి. కానీ ఇక్కడ ఒకే పాము, అక్కడ పాములు. అది వాళ్ళు వేసిన కర్రలు పాములుగా మారిపోయాయి. అంటే ఫ్లూరల్, ఒకటి కంటే ఎక్కువ. ఇక్కడ మోషే, అహరోను వేసింది ఒకే కర్ర, ఒకే పాము. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ అంటే అహరోను వేసిన కర్ర పాము వాళ్ళ పాములందరినీ, ఆ పాములన్నిటిని మింగేసిందనమాట. ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే యెహోవా దేవుడి దగ్గర ఎవ్వరు కూడా పనిచేయరు, ఏ శక్తి కూడా పనిచేయదు అని అర్థమవుతుంది. నెక్స్ట్ వచనం. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినంగా మారిపోయింది. అతడు వారి మాట పెడచెవిని పెట్టాడు. ఎందుకంటే కఠినం మారిపోయింది. మనసు మార్చుకున్నాడు. నేను ఐగుప్తు ప్రజలను వెళ్ళనివ్వను. ఎందుకు వెళ్ళనివ్వాలి? ఇదిగో మంత్రసానులు కూడా చేశారు కదా అని అనుకున్నాడు ఆయన. ఇంకా మొదటి తెగులు గురించి మనం చూస్తాం. తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు, ఫరో హృదయం కఠినంగా మారిపోయింది. అతడు ఈ ప్రజలను పంపడానికి ఒప్పుకోవడం లేదు. ఉదయాన్నే ఫరో నది ఒడ్డుకు వెళ్తాడు. అప్పుడు నువ్వు నది దగ్గరకు నిలబడి పాముగా ఆయన కర్రను పట్టుకొని ఫరో ఎదురుగా వెళ్ళు. అతనితో, ఎడారిలో ఆయన్ని సేవించడానికి, ఆయన ప్రజలను వెళ్ళనివ్వమని ఆజ్ఞాపించడానికి హెబ్రీయుల దేవుడు యెహోవా నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఇంతకుముందు నువ్వు మాట వినలేదు. ఇంకా దేవుడు మోషేతో ఏమంటున్నాడంటే, మోషే, ఇదిగో ఫరో హృదయం కఠినమైపోయింది. ఇంకా అతడు ప్రజల్ని పంపీడు. నువ్వేం చేస్తావంటే, ఫరో ఉదయాన్నే పొద్దుగాలనే ఒక నది దగ్గరికెళ్తాడు. నువ్వు అతని దగ్గరికెళ్ళాలి. అతని దగ్గరికెళ్ళి, ఇదిగో మా దేవుడు, హెబ్రీయుల దేవుడు మా ప్రజల్ని పంపిమన్నాడు. ఎందుకంటే అరణ్యంలో మా దేవుణ్ణి మేము ఆరాధించాలి అని నువ్వు చెప్పు. చెప్పినప్పుడు కూడా అతను నీ మాట వినడు. ఆజ్ఞాపించినా కూడా నీ మాట వినడు అని చెప్పాడు. అదే విధంగా చేశాడు. అప్పుడు మోషే మాట ఫరో వినలేదు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను నదిలో ఉన్న నీళ్లను కొడతాను. నీళ్ళన్నీ రక్తంగా మారిపోతాయి. దీన్ని బట్టి ఆయన యెహోవా అని నువ్వు తెలుసుకుంటావు. ఇంకా మోషే ఫరోతో ఏమంటున్నాడంటే, ఇదిగో నా దేవుడు చెప్పాడు, నువ్వు మాట వినట్లేదు కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నా చేతిలో ఒక కర్ర ఉంది. ఈ కర్రతో నదిని కొడతాను. నదిని కొట్టినప్పుడు అది రక్తంగా మారిపోతాయి. దీన్ని బట్టి నువ్వు యెహోవా దేవుడని తెలుసుకుంటావు అని చెప్తున్నాడు మోషే ఫరోతో. నదిలో ఉన్న చేపలన్నీ చనిపోతాయి. నది దుర్వాసన కొడుతుంది. ఐగుప్తీయులు ఆ నీళ్లు తాగలేకపోతారు అని యెహోవా చెప్తున్నాడు. ఇదిగో ఫరో, నదిని నేను కర్రతో కొట్టినప్పుడు అది రక్తంగా మారిపోతుంది. అందులో చేపలన్నీ చనిపోతాయి. చేపలు చనిపోవడం వల్ల నది మొత్తం దుర్వాసన కొడుతుంది. ఐగుప్తులు నీళ్లు తాగలేకపోతారు. తాగరసలు. ఎలా తాగుతారు దుర్వాసన కొడితే అని యెహోవా చెప్పాడు అని ఫరోతో మోషే చెప్తా ఉన్నాడు. ఇంకా యెహోవా మోషేతో ఇలా అన్నాడు, నువ్వు అహరోనుతో ఇలా చెప్పు, నీ కర్రను పట్టుకొని ఐగుప్తు నీళ్ళ మీద, అంటే వారి నదుల మీద, కాలువల మీద, చెరువుల మీద, నీటి గుంటలన్నిటి మీద నీ చెయ్యి చాపు. ఆ నీళ్ళన్నీ రక్తంగా మారిపోతాయి. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు అహరోనుతో ఇలా చెప్పు, నీ కర్ర పట్టుకొని ఐగుప్తు నీళ్ళ మీద, అంటే ఆ నదుల మీద, కాలువల మీద, నదులు వేరు, కాలువలు వేరు. నదులు అంటే కొద్దిగా పెద్దగా ఉంటాయి, కాలువలు అంటే కొంచెం చిన్నగా ఉంటాయి. చెరువులు అంటే ఒకే చోట ఉండే నీళ్ళు మొత్తం చెరువు. నీటి కుంటలు చిన్న చిన్న కుంటలు, వీటన్నిటి మీద నీ చేయి చాపాలి. ఆ నీళ్ళన్నీ రక్తంగా మారిపోతాయి. నదులు, కాలువలు, చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా ఉన్న నీళ్ళు మొత్తం రక్తంగా మారిపోతాయని దేవుడు చెప్తున్నాడు. మోషే, నువ్వు అహరోనుతో చెప్పు, అహరోను అలా చేస్తాడు. ఐగుప్తు దేశమంతా చెక్క తొట్లలో, రాతి పాత్రల్లో సహా రక్తం ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు. ఐగుప్తు దేశం అంతా, ఆ దేశంలో ఉన్నదే
చెక్క తొట్లలో ఉంది కదా! తుట్లు అంటే నీళ్లు నిల్వ చేసుకునే పాత్రలు, పెద్ద పెద్ద పాత్రలుంటాయి. అది చెక్కతో తయారు చేశారంట ఐగుప్తీయులు. ఆ తొట్లలో ఉన్న అన్నీ కూడా, రాతి పాత్రల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా రక్తంగా అయిపోతది అని చెప్తున్నాడు. ఇక యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే అహరోనులు చేశారు. ఫరో అతని సేవకులు చూస్తూ ఉండగా అహరోను తన కర్ర పైకెత్తి నీళ్లను కొట్టినప్పుడు అది నీళ్ళన్నీ రక్తంగా మారిపోయింది. ఇక దేవుడు మోషే అహరోనులకు ఏదైతే చెప్పాడో వాళ్ళు ఏం చేశారంటే ఒక కర్ర తీసుకొని నది మీద కొట్టినప్పుడు ఆ నది నీళ్ళు మొత్తం రక్తంగా మారిపోయింది. నదిలో ఉన్న చేపలన్నీ చచ్చిపోయాయి. ఇంక నదిలో ఉన్న చేపలన్నీ చచ్చిపోయాయి. దేవుడు చెప్పినట్టే జరిగింది. నది నుండి దుర్వాసన కొట్టింది. అంతే కదా! దేవుడు చెప్పింది అదే కదా! ఐగుప్తీయులు నది నీళ్లు తాగలేకపోయారు. ఇంక ఎలా తాగుతారు దుర్వాసన కొడతా ఉంటే? తాగలేరు. దుర్వాసన పడుతుంది. ఇంకా ఐగుప్తు దేశం అంతా రక్తమైపోయింది. ఇంకా ఐగుప్తు దేశం మొత్తం రక్తంగా మారిపోయింది దెబ్బతో. నెక్స్ట్ ఐగుప్తు మాంత్రికులు కూడా ఆ విధంగానే చేయగలిగారు. ఇంకా ఐగుప్తు మాంత్రికులు ఇంకా ఫరో ఏం చేశాడు? మాంత్రికుల మీదే కదా ఫరో ఆధారపడింది. ఇంకా వాళ్ళని పిలిపించాడు ఇక. ఇక మీరు కూడా ఇలా చేయండి బాబు అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా చేశారు. యెస్. మాంత్రికులు కూడా నీళ్ళని రక్తంగా మార్చారు. యెహోవా చెప్పినట్టు మరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకున్నాడు. మా మాంత్రికులు కూడా చేశారుగా, మీ దేవుడు గొప్ప ఏంటి ఇక? అందుకనే ఫరో హృదయాన్ని దేవుడు కఠినం చేశాడు. మోషే అహరోనుల మాట వినలేదు. మోషే అహరోనుల మాటలు వినలేదు. ఇక కఠినమైపోయింది కాబట్టి. జరిగిన దాన్ని లక్ష్య పెట్టకుండా ఫరో తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకా జరిగిన దాన్ని ఇంకా అతను ఏం మాత్రం పట్టించుకోకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడనమాట. తన రాజభవనానికి ఫరో వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏంటంటే మాంత్రికులతో సహా దేవుడు ఆ విషయాన్ని చేయగలిగాడు. చేపించాడు. ఎందుకంటే ఫరో హృదయం కఠినం కావాలి. ఒకవేళ మాంత్రికులు అలా చేయకపోతే ఫరో భయపడతాడుగా. ఇంకా చాలా అద్భుతాలు జరగాలి కదా! 1, 2 కాదు ఇక్కడ. చాలా అద్భుతాలు జరగాలి. ఎందుకు జరగాలి? ఎందుకు తెగులు జరగాలి? అది దేవుని ప్రణాళిక. ఎందుకంటే భవిష్యత్తు తరాల్లో ఉన్న వాళ్ళందరూ ఇంత భయంకరమైన తెగులు యెహోవా దేవుడు చేపించాడా అని వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి దేవుడు ఆ తెగుల్ని రప్పించి మాంత్రికులతో సహా ఆ తెగులు వచ్చేటట్టు చేసి ఫరో హృదయాన్ని కఠినపరిచి దేవుడు ఎంతవరకైతే చేయగలవు అంతవరకు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. దేవుడే జీవించాడు మొత్తం. మొత్తం దేవుని ప్రణాళిక. నెక్స్ట్ అయితే ఐగుప్తులందరూ నది నీళ్లు తాగలేకపోయారు. మంచినీళ్ళ కోసం నది ఒడ్డున గుంటలు తవ్వుకున్నారు. యెహోవా నదిని కొట్టిన తర్వాత 7 రోజులు గడిచాయి. ఇక ఏమైందంటే ఐగుప్తులందరూ నీళ్లు తాగలేకపోయారు. ఎందుకు దుర్వాసన పడుతుంది కదా! మంచినీళ్ళ కోసం వాళ్ళు ఏం చేశారంటే ఆ నది ఒడ్డున గుంటలు తవ్వడం మొదలుపెట్టారనమాట. ఇంకా యెహోవా నదిని కొట్టిన తర్వాత ఎన్ని రోజులైందంటే 7 రోజులు గడిచిపోయాయి. సో ఈ విషయాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఫ్రెండ్స్. ఈ అధ్యాయంలో మనం ఏం చూసాం? మళ్ళీ దేవుడు మోషేకు తన ఆజ్ఞాపించినది గుర్తు చేస్తున్నాడు. తర్వాత ఒక అద్భుతం చేశాడు, మహత్కార్యం. అదేంటంటే కర్ర పాముగా మారిపోవడం. తర్వాత ఒక తెగులు, మొదటి తెగులు ఇది. మొదటి తెగులు ఏంటి? నదిలో ఉన్న నీళ్ళన్నీ రక్తంగా మారిపోవడం. ఈ విషయాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకసారి చదవండి, గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడే అన్నీ చేపిస్తాడు. దేవుడి చేతిలోనే ఉంటుంది మొత్తం. దేవుడు తను అనుకున్న ప్రణాళిక నెరవేర్చేంత వరకు ఆయన ప్రణాళికను తన ప్రజల ద్వారా, తను ఎన్నుకున్న వారి ద్వారా చేయిస్తాడు కూడా. మొత్తం ఆయన చేతిలో ఉంది. దానికి ఇష్టం వచ్చినట్లు ఆయన చేస్తాడు. కానీ ఆయన కీడు మాత్రం చేయడు. సో ఈ విషయాలు ఈ అధ్యాయంలో చూస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పెల్ మెసేజ్ టు ది వరల్డ్. ఆల్ గ్లోరీ టు గాడ్ ఎలోన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. దేవుని నామానికే మహిమ కలుగును గాక.